అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్ కళ్యాణ్. మాది ముట్టెంబాక గ్రామం, గూడూరు నియోజకవర్గం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అమలుపరచాలి అని అంటే దాదాపుగా 6 లక్షల కోట్ల పైన బడ్జెట్ కావాలి. కానీ ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ కేవలం 2,86,000 కోట్లు మాత్రమే. మరి చంద్రబాబు నాయుడు గారు తనిచ్చిన మేనిఫెస్టోలో హామీలను ఎలా నెరవేరుస్తాడు అని అంటే వెరీ సింపుల్. ఆయననే కాదు, మీరైనా నేనైనా ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. సగం మందికి పైనే లబ్ధిదారులను తగ్గించడం తప్ప వేరే దారి లేదు. ఏ ఒక్కరి దగ్గర మంత్రదండం లేదు సంపద సృష్టించడానికి. గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించిన పాపాన పోలేదు. ఏ ఒక్కరికి కూడా తక్కువ టైంలో సంపద సృష్టించే అవకాశం లేదు. మరి ఆ లబ్ధిదారుల సంఖ్యని ఎలా తీసేయచ్చు? సగం పైన అనేక కారణాలు చెప్పి అనేక లొసుగులు వెతికి సగం పైన ఈజీగా తీసేయచ్చు ఈ రోజున్న పరిస్థితుల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మా గ్రామ సచివాలయం పరిధిలో పెన్షన్లు తీసుకునే వాళ్ళు 430 మంది ఉన్నారు. తక్కువలో తక్కువ 230 మంది పైన తీసేస్తారు. అంటే 200 మంది మాత్రమే పెన్షన్కి అర్హులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అందులో డౌటే లేదు. అలాగే అమ్మఒడి విషయంలో 231 మంది ఈ సచివాలయ పరిధిలో ఉంటే 100 మందికి కూడా రేపు ఇవ్వడం. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఇది భయపెట్టే కార్యక్రమం కాదు, కానీ వాస్తవాలు చెప్పే కార్యక్రమం. చాలా మటుకు జనం ఏమనుకుంటారంటే ఒక ప్రమాదం వస్తుంది అని అంటే ఆ ప్రమాదంలో నేను ఉండనులే అని అనుకుంటారు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనిషి మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం అది. ఆశతో ఉన్నప్పుడు ప్రమాదాన్ని గ్రహించరు, అందుకని చోదంలో ఓడిపోయేది కావచ్చు, ప్రమాదాలు గురయ్యేది కావచ్చు. చంద్రబాబు నాయుడు అనే ప్రమాదం ముంచుకొస్తుంది. మీరు గనక చంద్రబాబు నాయుడుని నమ్మితే అది ఎవరైనా కావచ్చు, మీరు ఏ లబ్ధిదారులు అయితే ఉన్నారో ఆ లబ్ధి మీకు వస్తుంది, అందులో మీకు అర్హత ఉంటుంది అన్న గ్యారెంటీ ఎట్టి పరిస్థితిలో లేదు. ఆశపడి ఉన్నది పోగొట్టుకోకండి. ఇంతకు మించి చెప్పడానికి ఎలక్షన్లో ఏమీ లేదు. ఒక సింపుల్గా ఒక పాయింట్ ఆలోచించండి. ఈరోజు మీ గ్రామంలో మీరు అనుభవిస్తున్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నాయా? వాటి ద్వారా వచ్చే సేవలు ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఉన్నాయి. అదే అంతకుముందు మీరు ఆ సేవలు పొందాలి అని అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్పెషల్లీ ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, ఎంతమందికి లంచాలు ఇచ్చేవాళ్ళు. ఒక పింఛన్ తీసుకోవాలి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్ ఎవరో ఒకళ్ళు చనిపోవాలి. ఇది పరిస్థితి. ఈరోజు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి వస్తాం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏవి కూడా పెంచలేదు. ఎందుకు పెంచలేదు? ఒకటే కారణం, ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితి లేనే లేదు. ఆయనకేమన్నా అధికారం చేదా? అవకాశం ఉంటే పెంచడా? రైతు రుణమాఫీయో డ్వాక్రా రుణమాఫీయో ఇస్తానని చెప్పుంటే 100% 150 సీట్ల పైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కదా. కానీ ఎందుకు చెప్పలేదు? కనీసం పింఛను కూడా వెంటనే పెంచుతానని ఎందుకు చెప్పలేదు? వాళ్ళు ఇస్తానని 4,000 కూడా ఎందుకు ఇస్తానని చెప్పలేదు? అవకాశం లేదు, ఇచ్చే అవకాశం లేదు. ఎంత మాత్రం అవకాశం లేదు. ఏ మాత్రం చంద్రబాబు నాయుడు నమ్మారా? మీ ఇంట్లోనే కుంపటే, మీ ఇంట్లోనే మీకు వచ్చేవి చాలా పోతాయి. ఇంకా చంద్రబాబు నాయుడు ధరల పెరుగుదలని, ఇంక ఉద్యోగాలు లేదని, అభివృద్ధి లేదని సొల్లు చెప్తాడు. కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి, కొంచెం విషయం ఉన్న వాళ్ళతో మాట్లాడండి. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, ధరల పెరుగుదల అన్ని రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు మీ గ్రామంలో కానీ మీ నియోజకవర్గంలోనే ఎప్పుడైనా ఏదైనా కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చాడా? కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఆయన హయాంలో ఇచ్చింది 38,000. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినట్టు ఎన్ని మీరు ఒకసారి ఆలోచించండి, మీరు లెక్కేసుకోండి, మీకే అర్థం అవుతుంది. ఎల్లో మీడియా మాటలు చూసి విని వీళ్ళ ప్రచారాలు నమ్మి మోసపోతే మీ కర్మకు మీరే బాధ్యులు. జాగ్రత్త.